నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు మనం అందరం క్షణం తీరికలేని హడావిడి జీవితాలు గడుపుతున్నాం. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో బతకాలంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. మహిళలంతా బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయకపోయినా ఇంట్లోనే ఆదాయం వచ్చే ఏదో ఒక పని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పని భారం అందరిపైన పెరిగింది. దీంతో ఎవరు అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరి జీవితంలోకి నేడు ఒత్తిడి వచ్చి చేరింది. ఆధునిక జీవితం తాలూకు ఒత్తిడి అనేక మానసిక శారీరక వ్యాధులకు కారణమవుతుంది. పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ఉద్యోగ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని సర్వేలు చెప్తున్నాయి. ఒత్తిడి ప్రభావం ఆహార్యాన్నే కాదు అలవాట్లపైన చూపిస్తుంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన షాపింగ్ సరిగమలు ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? సోమాజిగూడలో ఉన్న నీలకంఠ జ్యువెలర్స్కి ఇచ్చేసిందండి. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ జ్యువెలరీ డిజైన్స్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ గారు. మరి ఆ జ్యువెలరీ ఏంటో చూసేద్దామా? నమస్కారం అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? ఓకే అండి అనిల్ గారు, మరి ఈ రోజు మా సకుల కోసం లేటెస్ట్గా అంటే మార్కెట్లోకి లేటెస్ట్గా వచ్చిన జ్యువెలరీని పరిచయం చేస్తారా? ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయంటారు? ఇప్పుడు లేటెస్ట్గా మామూలుగా పచ్చి డిజైనర్ వర్క్ అంటే పచ్చి సెట్స్ చాలా నడుస్తున్నాయి. ఓకే, పచ్చలు పచ్చి సెట్స్ అంటే మామూలుగా అన్కట్ డైమండ్స్ అన్నమాట. అన్కట్ డైమండ్స్ కి అదే డిజైన్, సేమ్ డిజైన్, ఒక స్టోన్ ఒకటే మారుతుంది. దాంట్లో అన్కట్ డైమండ్స్ కాకుండా మనం సీజెడ్ స్టోన్స్ దీంట్లో వాడడం జరిగింది అనమాట. పచ్చి వర్క్ అంటారు దాన్ని. మామూలుగా పచ్చి వర్క్ అంటే మామూలుగా అన్కట్ డైమండ్స్ కి బ్యాక్ సైడ్ నుండి కవర్ చేస్తారు. సో దాంతో ఏమవుతుందంటే అన్కట్ డైమండ్స్ లో లస్టర్ అనేది మనకి ఎక్కువగా కనబడుతుంది. సో అలాంటి సేమ్ వర్క్ మంచి మనం సీజెడ్ లోనే చూడబోతున్నాం. ఓకే, సో ఇదంతా టోటల్ సీజెడ్ వర్క్, కంప్లీట్ సీజెడ్ వర్క్ విత్ రూబీస్, ఎమరాల్డ్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్ కాంబినేషన్. వావ్, సూపర్. దానికి తోడుగా ఏంటంటే నక్షి వర్క్ వచ్చింది. ఈ నక్షి వర్క్ రావడంతో ఏమవుతుందంటే ఈ డిజైన్, ఈ వర్క్ ఉంది కదా, దీనికి మామూలుగా పాలిషింగ్ అనేది కొంచెం డీప్ తీసుకుంటారు అనమాట. సో ఈ వర్క్మెన్షిప్ కి తోడుగా ఈ సీజెడ్ స్టోన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఈ డిజైన్ కి తోడు అవడంతో మనకి డిజైన్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది అనమాట. సో అలాంటి వర్క్మెన్షిప్ మనం చూస్తున్నాం ఇప్పుడు. దీంట్లో వచ్చేసి పైన వచ్చేసి నక్షి ఫ్లవర్స్ వచ్చాయి పైనుండి. చిన్న చిన్న సీజెడ్స్ చూడొచ్చు మనం ఇక్కడ. సీజెడ్ సెట్టింగ్ చేసామన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ పీసెస్ అన్ని మ్యాంగో పీసెస్ ఉన్నాయి. ఈ మ్యాంగో పీసెస్ లోపల మామూలుగా సీజెడ్ సెట్స్ విత్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ కాంబినేషన్ లో తీసుకున్నాము. పైన వచ్చేసి చిన్న చిన్న సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. అండ్ సెంటర్ లో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ లాకెట్ ఉంది. ఓకే, మరి ఇయర్ రింగ్స్ గురించి? ఇయర్ రింగ్స్ వచ్చేసి చాన్ బాలిన్స్ తీసుకున్నాం. ఈ చాన్ బాలిన్స్ ఒక అడ్వాంటేజ్ అండి, ఈ షార్ట్ నెక్లెస్ ఉంది కదా, ఇది దానికి మ్యాచ్ అవుతుంది అండ్ హారానికి రెండింటికి మ్యాచ్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇయర్ రింగ్ అనేది చేయడం జరిగింది. కానీ ఇలాంటి వాటికి మామూలుగా జుమ్కీస్ తీసుకుంటే అంత లుక్ రాదండి. సో ఇలాంటినే బాగుంటాయి. ఓకే, ఇది బ్రైడల్ కి సరిపోతుందండి? ఇది బ్రైడల్ కి అంటారు. మామూలుగా బ్రైడల్ కి అయితేనే బాగుంటుంది. మ్యారేజెస్ అంటే పెళ్లి కూతుర్లు వాళ్ళు పెట్టుకుంటే చాలా అంటే ఇప్పుడు మామూలుగా ఇది ఒక మన సెట్ తీసుకున్నా కూడా, సో ఎప్పుడన్నా బయట చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇది ఒకటి సింగిల్ వేసుకోవచ్చు. అండ్ మన ఓన్ ఇంటి ఫంక్షన్స్ ఏవైనా ఉంటే మొత్తం సెట్ కూడా వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ దట్ ఈస్ టు ఒకవేళ ఈ నెక్లెస్ కూడా పెట్టుకోకుండా ఇయర్ రింగ్స్ కూడా క్యాజువల్ కూడా పెట్టుకోవడానికి, చిన్న చిన్న ఫెస్టివల్స్ కి పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ సెట్. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది అంటారు? టోటల్ సెట్ అయితే 200 grams. 200 grams అంతేనా? అవునండి. ఓన్లీ హారం అండ్ ఇయర్ రింగ్ తీసుకుంటే 120. ఓన్లీ నెక్లెస్ ఇట్ సెల్ఫ్ 80 grams. ఓకే, బాగుందండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. దీంట్లో కంప్లీట్ 3 కలర్స్ కూడా దీంట్లో ఎక్కువగా డామినేట్ చేస్తా ఉన్నాయి. వైట్, రెడ్ అండ్ గ్రీన్ 3 కూడా డామినేట్ చేస్తుంది. దానికి తోడుగా నక్షి వర్క్ కూడా అలాగే తీసుకున్నాం అనమాట. అంటే వర్క్ కూడా, డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ డిజైన్స్ అన్ని ఇప్పుడు మీరు చెప్పాలి ఎన్ని ఉన్నాయి. డెఫినెట్లీ దీంట్లో వచ్చేసి అంటే చెప్పుకోవడానికి నెక్లెస్ లో చెప్పుకోవడానికి ఎక్కువ లేదండి. జస్ట్ నక్షి వర్క్ ఉంది, తర్వాత సీజర్ ఫ్లవర్స్ దీంట్లో తీసుకున్నాము. పైన వచ్చేసి సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. సెంటర్ విషయానికి వస్తే ఈ స్టోన్ చూస్తున్నా అంటే ఈ సెట్, ఈ ఫ్లవర్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్ ఇట్ సెల్ఫ్ ఎలాగంటే మామూలుగా మనకు ఒక లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా, దాని మాదిరిగా దీనిలో తీసుకున్నాము. రెండు వైపులా కూడా మనకి హాఫ్ ఆఫ్ పికాక్స్ చూడొచ్చు. అండ్ సెంటర్ విషయానికి వచ్చినట్టయితే చాన్బాలి. ఆ చాన్బాలి ఇట్ సెల్ఫ్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే కంప్లీట్ నక్షి వర్క్, పాలిషింగ్ కూడా డీప్ వర్క్ తీసుకున్నాం అనమాట. అండ్ అవుటర్ లైన్ లో వచ్చేసి మొత్తం సీజెడ్ వర్క్ తో, దాని తర్వాత వచ్చేసి ఫ్రెష్ వాటర్ పర్ల్స్, సౌత్ సీ పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్ 3 కూడా దాంట్లో వచ్చాయి. అండ్ ఇక్కడ హారం విషయానికి వచ్చినట్టయితే మొత్తం మనకి మ్యాంగోస్ అవుటర్ లైన్ లో ఉన్నాయి. ఇన్నర్ లైన్ లో వచ్చేసి చిన్న చిన్న రూబీ ఎమరాల్డ్ పీసెస్ తో చేసిన మీన్స్ లైక్ ఫ్లవర్ స్టైల్ లో వచ్చింది అనమాట. ఇక్కడ సెంటర్ లాకెట్ విషయానికి వస్తే జస్ట్ సింగిల్ ఓన్లీ 1 పీకాక్. చాలా అందంగా ఉంది, అది కూడా డిజైనింగ్ అంతా.
సో దాని ఆ పికాక్ని చాలా అందంగా డెకరేట్ చేశారు చుట్టూ అన్ని పెట్టేసి. సో ఈ లాకెట్ గురించి చెప్పండి. ఈ లాకెట్లో వచ్చేసి మామూలుగా సీజెడ్ వర్క్ వచ్చింది, సెంటర్ లో వచ్చేసి నక్షి వర్క్. ఆ నక్షి వర్క్ లో కూడా మామూలుగా పికాక్స్ తీసుకున్నాము. సెంటర్ లో ఒక బ్యూటిఫుల్ రూబీ స్టోన్ వచ్చింది అండ్ అవుటర్ లైన్ లో సౌత్ సీ పల్స్ వచ్చింది. ఇక్కడ పైన చాంద్బాలి చూసారు కదా, ఈ చాంద్బాలికి మ్యాచింగ్ లో ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఓ వావ్. సో ఇది కూడా పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది. సో మరి ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది అంటే బంగారం? టోటల్ సెట్ అయితే 250 గ్రామ్స్ 250 మొత్తం కలిపి నెక్లెస్ తో పాటు. సపోజ్ మీరు నెక్లెస్ తీసుకోలేదు, ఓన్లీ తీసుకున్నారంటే ఇంచుమించు ఒక 170-180 మధ్యలో వస్తుంది. వావ్, చాలా బాగుందండి. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. బ్రైడల్ కలెక్షన్స్ లోనే భాగంగా ఇది ఒక సెట్. ఎస్, చాలా బాగుందండి. సో దీని గురించి చెప్పండి. మీరే చెప్పండి నాకు, నేను నేను చెప్పాలా? సో ఇక్కడ నెక్లెస్ మాత్రం చాలా హైలైట్, అంటే ఎక్కువ డిజైన్ ఉంది, ఎక్కువగా హైలైట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా దాంట్లో స్టోన్స్ కూడా అండ్ ఆ వర్క్మెన్షిప్ కూడా ఎలాగంటే దానికి తగ్గట్టుగానే చేసామన్నమాట. అంటే డిజైన్ ఇట్ సెల్ఫ్ మనకి ఎంబోజ్ అవుతుంది దానిలో. ఇక్కడ మనకి ఈ పికాక్స్ అయినా సరే, ఇక్కడ సెంటర్ లో ఉన్న ఫ్లవర్ వర్క్ అయినా సరే, సైడ్ లో ఉన్న నక్షి వర్క్ అయినా సరే, డిజైన్ ఇట్ సెల్ఫ్ మనకి ఎక్కువగా డామినేట్ చేస్తుంది. దానికి తోడుగా దాంట్లో ఉన్న స్టోన్స్, పర్ల్స్ అండ్ అన్ని కూడా మనకి దానికి తగ్గట్టుగానే తయారు చేయడం జరిగింది అనమాట. ఇక్కడ సెంటర్ లో వచ్చేసి బ్యూటిఫుల్ ఎమరల్డ్ స్టోన్ చూస్తున్నాము. సేమ్ ఇలాంటిదే ఒక రూబీ స్టోన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, సో మల్టీపర్పస్ యూజ్ మల్టీపర్పస్ అంటే మామూలుగా ఇప్పుడు మ్యారేజ్ అన్న తర్వాత మల్టీ కలర్ శారీస్ అవన్నీ వేసుకుంటారు కాబట్టి అన్నిటిపైన మ్యాచ్ అవ్వడానికి. సో సేమ్ ఇలాంటి వర్క్మెన్షిప్ మనం హారంలో కూడా చూడొచ్చు. హారంలో వచ్చేసి ఎక్కువగా మనం ఏం చేసామంటే చిన్న చిన్న ప్యారెట్స్ పెట్టామన్నమాట. అన్ని సెట్స్ లో అవుటర్ లైన్ లో మొత్తం వచ్చేసి ప్యారెట్స్ ఉన్నాయి. చూస్తే అంటే చూడగానే తెలియట్లేదు, వచ్చి ఇక్కడికి వచ్చి కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది నిజంగా. వావ్, ఓకే. సో ఇక్కడ చిన్న ఫ్లవర్ వర్క్ తీసుకున్నాం అనమాట, నక్షి వర్క్ అండ్ సీజర్స్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్. ఓకే, సో ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అంటారు? ఎక్స్పెక్ట్ చేయండి, చెప్పండి మీరు చెప్పండి. 300 ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 300 ఉందా? నిజంగా. ఓకే, సో నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా సో చెప్పేస్తాను నేను ఈ గోల్డ్ అన్ని గ్రామ్స్ ఉంటుంది అని చెప్పేసి. అంటే రెండు ఉన్నాయి కదా, హారం కూడా గ్రాండ్ ఉంది, నెక్లెస్ కూడా గ్రాండ్ ఉంది. నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ తీసుకుంటే ఇంచుమించి హారం అండ్ ఇయర్ రింగ్స్ అంతా వెయిట్ వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇది ఎక్కువగా బ్రాడ్ ఉంది, లాకెట్ పెద్దగా ఉంది కాబట్టి వెయిట్ ఎక్కువ పట్టింది. దీని లోపల ఏంటంటే మనకి పట్టి కొంచెం మనకి సన్నగా ఉంది. ఆ రీజన్ తో మనకి లాకెట్ అండ్ ఇయర్ రింగ్ కలిపేసరికి అదే వెయిట్ వస్తుంది అనమాట. ఓకే, ఇంచుమించి 300 గ్రామ్స్ లో కంప్లీట్ సెట్. ఓకే అండి. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది ఒక సెట్ చూడండి. ఇది యాంటిక్ పీసా అండి? నో, కానీ చూసే వాళ్ళకి అలానే అనిపిస్తుంది. అలానే కనబడుతుంది బికాజ్ ఆఫ్ పాలిషింగ్. ఓకే, పాలిషింగ్ కారణంగా అలా కనబడుతుంది అది. ఓకే, సో ఎందుకు అలా చేశారు పాలిషింగ్? డిజైనర్ సెట్ ఇది కూడా. డిజైనర్ సీజెట్స్ మీరు ఇందాక చూసారు కదా, దానిలోనే భాగంగా. కానీ దీంట్లో ఏం చేస్తామంటే ఈ వర్క్మెన్షిప్ ఉంది కదా, దానికి కొంచెం డీప్ పాలిష్ ఉంటే ఈ వర్క్ ఎలాగా మనకి డామినేట్ అవుతుంది అన్నది చూసామన్నమాట దీంట్లో. ఇక్కడ పైన ఈ నెక్లెస్ చూస్తున్నారు కదా, దీంట్లో వచ్చేసి మొత్తం అవుటర్ లైన్ లో కంప్లీట్ గోల్డ్ బాల్స్ వచ్చాయి. నక్షి వర్క్ తో చేసిన గోల్డ్ బాల్స్ అనమాట. అండ్ పైన ఉన్న పీసెస్ లో మొత్తం వచ్చేసి సింగిల్ కట్ డైమండ్స్ వేస్తాం కదా, సో అలానే అనమాట. సింగిల్ కట్ డైమండ్స్ లాగానే కనబడుతుంది, బట్ యాక్చువల్లీ సీజెట్స్ అనమాట. కంప్లీట్ సీజెట్ సెట్ అయ్యింది. ఓకే, అలా పెద్ద పెద్ద సీజెట్స్ తో పాటు టైనీ సీజెట్స్ ని సరౌండింగ్స్ మొత్తం పెట్టేసి చిన్న సింపుల్ వర్క్ తీసుకున్నాం అనమాట. అవుటర్ లైన్ లో మొత్తం వచ్చేసి నక్షి బాల్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఈ హారం విషయానికి వచ్చినట్టయితే అన్ని మనకి హాఫ్ ఆఫ్ పికాక్స్ వచ్చాయి. దీంట్లో కూడా అంటే దీంట్లో మామూలుగా అసెండింగ్ టు డిసెండింగ్ కాకుండా ఒకే సైజ్ లో ఉన్న పికాక్స్ ని దీంట్లో వాడడం జరిగింది అనమాట. ఓకే, మరి ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? టోటల్ సెట్ అయితేనేమో 220 గ్రామ్స్ ఉందండి. ఓకే, అండ్ హారము ఇయర్ రింగ్ అయితేనేమో ఇంచుమించి 140 ఉంటుంది. ఇయర్ రింగ్స్ నెక్లెస్ ఓన్లీ ఇట్ సెల్ఫ్ ఇస్ 80 గ్రామ్స్ అండి. ఓకే, సో టోటల్లీ 220 అన్ని గ్రామ్స్ ఉంటుంది. ఓకే అండి. సో మరి ఈరోజు మా సక్కులకి అంటే మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ జ్యువెలరీ ఐటమ్స్ని అన్నిటిని కూడా మా సక్కులకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. నేడు మహిళలు తమ ఉద్యోగ ఒత్తిడి నుంచి బయటపడే క్రమంలో అనేక కొత్త అలవాట్లు చేసుకుంటున్నారని సర్వేలు చెప్తున్నాయి. చాలామంది మహిళలు తమకు ఇష్టమున్నా లేకపోయినా తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈజీగా ఉండే ఫుడ్ వైపు పరుగులు తీస్తున్నారు. రెస్టారెంట్లో తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. సమయం సరిపోక మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్లలేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. వీరంతా మధ్యాహ్నం లంచ్ హోటల్లోనో రెస్టారెంట్లోనో చేస్తున్నారు. చాలామంది రాత్రిపూట డిన్నర్ కూడా అక్కడే కానిచ్చేస్తున్నారు. ఇక వీకెండ్స్ అయితే కుటుంబం అంతా రెస్టారెంట్లో గడపడానికి ఇష్టపడుతున్నారు. ఈ ప్రభావం మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మాటీ మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మాటీ మంత్రం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు. మన సక్కులు రాసే సమస్యలకి చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది.
మరి ఒక సఖి తన సమస్యను లెటర్ ద్వారా రాసి పంపించింది, చదవమంటారా? చదవండి. నమస్తే మేడం, నా పేరు లక్ష్మి. మా బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. మొన్న ఈ మధ్య తన కంప్యూటర్ చెక్ చేసినప్పుడు అందులో అశ్లీలమైన వెబ్సైట్స్ చూస్తున్నట్లు మాకు తెలిసింది. మాకు మా అబ్బాయి విషయంలో చాలా బెంగగా ఉంది. దీనికి సంబంధించి ఏదైనా సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, బాడీలో వచ్చిన హార్మోన్ మార్పులు ఉంటాయి. బాడీలో మన బాడీ మైండ్ ఎదుగుతాయి. ఈ టీనేజ్ వయసులో వాళ్ళకి కొత్త కొత్త ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. ఆ ఫీలింగ్స్కి ఎలా అవుట్లెట్ చేసుకోవాలో తెలియక ఇలాంటి వెబ్సైట్స్కి వెళ్ళి చూడడం అన్నది కామన్ అయిపోయింది. ఇది మన చిన్నప్పుడు లేదని మీరు అనుకోకండి. ఇంటర్నెట్ లేని కాలంలో లేదని ఇలాంటి కోరికలు లేవని అనుకోవడానికి లేదు, ఇలాంటి పని చేయలేదని కూడా అనుకోవడానికి లేదు. అప్పుడు ఇంటర్నెట్ లేదు కాబట్టి ఇప్పుడు పుస్తకాలు ఉండేవి. కానీ ఇప్పుడు మనకి రిస్క్ ఏంటంటే ఇంటర్నెట్ ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి ఫోన్లో ఉంది, ప్రతి కంప్యూటర్లో ఉంది. సో దాన్ని కంట్రోల్ చేయడం, వాళ్ళ పిల్లలకి యాక్సెసిబిలిటీ అంటే దానికి చూసే అవకాశం అనేది ఎలా తగ్గించాలన్నది మనందరి హెడేక్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది అవుతుంది, జరుగుతుంది, మన పిల్లలు కూడా చూస్తారు అని మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. రెండోది, ప్రతి పిల్లల చేతిలో ఈ మధ్యన ఫోన్ ఉంటున్నది. 5th క్లాస్ పిల్లలకి కూడా ఒక ఫోనును, వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూపు ఉంటున్నది. ఎంతకని పేరెంట్స్ కంట్రోల్ చేయగలరు? మనం ఆ వాట్సాప్ గ్రూప్ కంట్రోల్ చేయలేవేమో, వాళ్ళకి పంపించిన పిక్చర్స్ కంట్రోల్ చేయలేవేమో, కానీ వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టడం మనం కంట్రోల్ చేయగలం. కాబట్టి పేరెంట్స్గా ఏ వయసులో వాళ్ళకి ఇవ్వచ్చు అన్నది మనం తెలుసుకోవాలి. సాధారణంగా మనకి ఈ మధ్యన ఏంటవుతున్నదంటే పిల్లలు వచ్చి ఇంట్లో మా క్లాస్మేట్కి ఉంది, వాళ్ళ ఫాదర్ పెద్ద ఫోన్ కొని ఇచ్చాడు, వాడు స్కూల్లో వాడుతున్నాడు అని ఈ కంప్లైంట్స్ మన మీద ప్రెషర్ పెట్టి మన చేతి కొనిపిస్తారు మన పిల్లలు. కానీ మనం పక్క వాళ్ళు వాడుతున్నంత మాత్రాన మనం కొని ఇవ్వాలని ఎక్కడా లేదండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ యాక్సెసిబిలిటీ తగ్గించడం. ఇంటర్నెట్లో వెబ్సైట్స్ ఉన్నాయని మనకు తెలుసు కాబట్టి ఇంటర్నెట్కి చూసినప్పుడు యాక్సెస్ ఎలా తగ్గించాలి, ఎలా మానిటర్ చేయాలి అన్నది ప్రతి పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అయితే. మేడం, అలాగే ఇటువంటి పిల్లల పట్ల ఇటు పేరెంట్స్ పాత్ర కానివ్వండి, సొసైటీ పాత్ర, టీచర్స్ పాత్ర ఏ విధంగా ఉండాలంటారు? సో ముగ్గురు చాలా ఇంపార్టెంటే ఒక చైల్డ్ లైఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ గురించి చెప్తానండి. పేరెంట్స్ ఏంటంటే పేరెంట్స్ టైం స్పెండ్ చేయడం పిల్లలతో చాలా అవసరం. పేరెంట్స్కి పిల్లలు ఏం చేస్తున్నారో ప్రతి క్షణం తెలుసుకోవడం చాలా అవసరం. మా వాడు చాలా బాగా గేమ్స్ ఆడతాడండి ఇంటర్నెట్లో అని ప్రతి పేరెంట్స్ చాలా ముడిసిపోయి చెప్తారు. పర్వాలేదు, మంచిదే, ఆడుకుంటున్నాడు, కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉంది. కానీ ఆ ఓపెన్ చేసిన ప్రతి సైట్లో పక్కన అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి చూడండి, అదేంటో అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యన పిల్లల కార్టూన్ ఛానల్లో కానివ్వండి, గేమ్స్ ఆడుగే ఛానల్లో కానివ్వండి, ఎటువంటి ఒక లింక్ వస్తుంది, ఈ వెబ్సైట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఈ పేరెంట్స్కి ఈ మధ్యన ఇంటర్నెట్ గురించి, కంప్యూటర్స్ గురించి తక్కువ నాలెడ్జ్ ఉంటున్నది, పిల్లలకి ఎక్కువ ఉంటున్నది. దానివల్ల ఏంటవుతున్నది, పిల్లలు పేరెంట్స్కి చెప్పకుండా కూడా చాలా మటు చూసుకోగలుస్తున్నారు. సో ప్రతి పేరెంట్కి కంప్యూటర్ ఎడ్యుకేటెడ్ ఉండడం కూడా చాలా అవసరం. ఇది కనీసం ఇది ఆపడానికేనా. సో ఇది తెలియకపోతే పక్క వాళ్ళని అడిగి తెలుసుకోవడమో, ఎవరో ప్రొఫెషనల్ అడిగి తెలుసుకోవడమో. చైల్డ్ లాక్లని ప్రతి దాంట్లో ఉంటాయి, అది సూపర్వైజ్ చేసి ఎలా లాక్ చేయొచ్చో చూడాలి. కంప్యూటర్ చూస్తున్నప్పుడు అది ఒక ఓపెన్ స్పేస్లో ఉందనుకోండి, వాళ్ళ రూమ్లో పెట్టకుండా ఒక ఓపెన్ స్పేస్లో ఉందనుకోండి, అది అందరికీ తెలుస్తుంది పిల్లలు ఏం చూస్తున్నారు. ఎందుకు ఇక్కడ రిస్క్ ఎక్కడ ఉందంటే, ఎంత స్ట్రిక్ట్గా సూపర్వైజ్ చేయవలసిన ఎందుకు అవసరం ఉంటుందంటే, ఇదే ఒక పుస్తకంలో చూస్తే పుస్తకంతో మాట్లాడడానికి అవకాశం ఉండదు. కానీ ఇలాంటి వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి చాటింగ్, ఇంటరాక్షన్ కూడా అవకాశం ఉంటున్నది. చిన్న పిల్లలు, మెచ్యూరిటీ లేని వాళ్ళు తొందరగా ఇలాంటి వాటిలో దూరుతున్నారు. సో వాళ్ళ క్యూరియాసిటీ పెరిగి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పెరిమెంట్ వేరే పిల్లల మీద చేస్తే అది క్రైమ్ కింద మారుతున్నారు. సో ఈ సెక్స్ క్రైమ్స్ అనేది అన్నీ చాలా ఎక్కువగా మారుతున్నాయి. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే డెఫినెట్లీ అన్సూపర్వైజ్డ్ ఇంటర్నెట్ అన్నిటికీ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుందండి. హోంవర్క్కి, ప్రాజెక్ట్స్కి, జనరల్ నాలెడ్జ్కి అన్నిటికీ ఇంటర్నెట్ ఎంత ముఖ్యమో, ఇలా ఈ అశ్లీలమైన వెబ్సైట్స్ చూడకుండా ఉండడం అంత రిస్క్ కూడా మనకి. సో రెండు కూడా ఈక్వల్గా మనం చూసుకోవాలి. టీచర్స్ పాత్ర అంటారా, ప్రతి ఒక్క క్లాస్లో ఎందుకు ఈ క్యూరియాసిటీ వస్తుందండి, నా ఉద్దేశంలో మన సొసైటీలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది తొందరగా చేయరు పిల్లలకి. వాళ్ళకి తెలిసింది ఎక్కడ సెక్స్ గురించి, ఒక ఆడమొగ రిలేషన్ గురించి తెలిసిందల్లా ఈ వెబ్సైట్స్లోనే, పుస్తకాలు ఇంకా పిల్లలు చదవట్లేదండి, మోస్ట్లీ ఫోన్లో వెబ్సైట్లో చూసుకుంటున్నారు. సో వాళ్ళకి ఎప్పుడు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తున్నది. సో అక్కడ ఇమోషన్స్, ఫీలింగ్స్ చూపించకుండా ఎలాంటి యాక్ట్స్ చూపిస్తున్నారో మనకు తెలియదు. సో దీనివల్ల ఏంటంటే పిల్లల మనసులో చిన్న టెండర్ వయసులో చాలా ఇలాంటి ఇంప్రెషన్స్ పడుతున్నాయి. సో
చిన్నప్పటి నుంచే పేరెంట్స్ బాధ్యత తీసుకొని స్కూల్లో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ మ్యాండేటరీ చేస్తే ఏంటంటే వాళ్ళకు ఒక క్యూరియాసిటీ, ఇది ఏంటా తెలుసుకుందాం అని ఆతృత తగ్గిపోతుంది. ఓహో ఇది కామన్ అందరిలో ఉంటుంది, దీంట్లో ఇలాంటి యాక్ట్ చేసే ముందు ఫీలింగ్స్ చాలా అవసరం, ప్రేమ చాలా అవసరం వాళ్ళ మనసులో పడి అది కోరుకుంటారు రాదర్ దెన్ సెక్షువల్ యాక్టివిటీ కోరుకునే కన్నా. కొంచెం మనం కూడా కామై అర్థం చేసుకోవాలి ఏంటంటే మన పిల్లడో కూతురో కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి కూడా ఒక పర్సనల్ స్పేస్ ఉంది. మనం ఇప్పుడు అడగబోయేవి చాలా పర్సనల్ క్వశ్చన్స్, చాలా హర్టింగ్ క్వశ్చన్స్. వాళ్ళు చెప్పుకోవడానికి ఇమీడియట్గా బయటికి పడపోవచ్చు. వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి మనం కూడా కామ్ అవ్వడానికి ఒక అవకాశం ఇచ్చి దాని తర్వాత ఓపెన్గా డిస్కస్ చేసి దీంట్లో ఉన్న రిస్క్లు ఏంటి, ఇలాంటి వెబ్సైట్స్ చూసిన వాళ్ళ రిస్క్లు ఏంటి, తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు అని ఒక ఓపెన్ ఫ్రెండ్లీ డిస్కషన్ వస్తుంది అనుకోండి. నెక్స్ట్ టైం ఇలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండాలి. తల్లిదండ్రులు కాకపోతే అన్నతోనో అక్కతోనో చెప్పడానికి ఒక అవకాశం ఉండాలి. సో ఈ కమ్యూనికేషన్ లైన్స్ అనేది మనం ఓపెన్ చేస్తే చాలా మటుకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మేడం, అదేవిధంగా పిల్లలు ఇలాంటి యాక్ట్స్కి అడిక్ట్ అవ్వకుండా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఒకవేళ ఎడిక్ట్ అయితే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? పిల్లల్లో ఎడిక్షన్ రాకుండా అస్సలు చూడకుండా ఆపుతాం అంటే సహజం కాదేమోనండి. కానీ వాళ్ళు అదే డైరెక్షన్లో వెళ్లకుండా ఉండాలంటే పేరెంట్స్ ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం చిన్నప్పటి నుంచి చాలా అవసరం, రిస్క్స్ చెప్పడం చాలా అవసరం. సో ఇది ప్రాపర్గా వాళ్ళ ఎనర్జీస్ ఛానలైజ్ చేయడం అంటే వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చి ఇదే పని మీద ఉండడానికి అవకాశం కూడా ఇవ్వకుండా ఫిజికల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్లో పెట్టడం, హాబీస్లో పెట్టడం, చదువు మీద పెట్టడం, ఇవన్నీ చేసి పేరెంట్స్ కూడా బాగా సూపర్వైజ్ చేయడం, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడున్నారు, ఎవరితో కలుస్తున్నారు అన్నది ఆ మాత్రం తెలుసుకొని ఉంచుకోవడం చాలా అవసరం అండి. పర్వాలేదు మా వాడు ఇలా ఏం పనులు చేయడు అని గుడ్డిగా నమ్మడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ వయసు అలాంటిది, ఆ టెంప్టేషన్ అలాంటిది. పిల్లల్ని నమ్మచ్చు, ఆ వయసు నమ్మకూడదు. సో కొంచెం సూపర్వైజ్ చేయడం, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం సైట్స్ చూస్తున్నారు, కంప్యూటర్లో పాత సైట్స్ చూసేది ఎలాగా అన్నది కూడా పేరెంట్స్కి తెలియాలి. సో ఇంకోటి ముఖ్యంగా మనం ఏంటి పిల్లలకి నేర్పిద్దాం అనుకుంటున్నామో మనం అది ఫస్ట్ పాటించాలి. రెండోది, కొంతమందికి 2-3 ఎగ్జాంపుల్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళలో వేరే సైకలాజికల్ ఇష్యూస్ ఉంటున్నాయి. స్కిజోఫ్రేనియా అని, సైకోసిస్ అని, వేరే ఆ వాయిసెస్ వినిపించడం, మాటలు వినిపించడం, అది భరించలేక అది ఇటువైపు వెళ్ళడం కూడా జరుగుతున్నది. సో ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ అ ప్రాబ్లమ్. పోర్నోగ్రఫిక్ సైట్స్ ఎక్సెస్గా చూడడము, దాని మీదే టైం అంతా స్పెండ్ చేయడము, వేరే యాక్టివిటీస్ అన్నీ చెయ్యకపోవడము, పిల్లలు చదువు నెగ్లెక్ట్ అవ్వడము, వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావడము, ఇవన్నీ కూడా ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ అని అనుకుందాం. దానికి ఖచ్చితంగా ట్రీట్మెంటే. సో తీసుకొస్తే మాలాంటి వాళ్ళ దగ్గర సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ తీసుకొస్తే అవసరమైతే అండర్లైయింగ్ సైకాట్రిక్ ప్రాబ్లం ఉంటే మందులు, లేకపోతే ఏమీ లేదంటే కౌన్సిలింగ్. అదొకటి కౌన్సిలింగ్ చైల్డ్కే కాదు, పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్. వాళ్ళ ఎన్వైరన్మెంట్లో ఎలా మార్పులు తీసుకురావాలి ఇవన్నీ చెప్పి మేము హెల్ప్ చేస్తాం. ఓకే మేడం, మరి లక్ష్మి గారి సమస్యకి చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేడు చాలామంది జీవితంలో వచ్చిన ఆహారపు అలవాట్లు వారిని ఊబకాయాలుగా మార్చేస్తుంది. మన దేశంలో పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రజల ఆదాయాలు పెరిగాయి. ఆదాయాలతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఆదాయం పెరిగే కొద్దీ ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు వస్తుందని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. సహజంగానే ప్రజలు తమ ఆదాయాలు పెరిగే కొద్దీ ఆహారం కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. మరోవైపు ఒత్తిడి మూలంగా ఎక్కువ ఆహారం తీసుకుంటారు. అదే అనేక వ్యాధులకు దారితీస్తుంది. ఇటీవల కాలంలో ఊబకాయాలుగా మారేవారు బాగా పెరగడానికి ఇవే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న వంటకాలతో మిమ్మల్ని అలరించే వంటల సందడి ఈ రోజు కూడా సిద్ధంగా ఉంది. మరో కొత్త వంటకాన్ని మనకి పరిచయం చేయడానికి మన దగ్గర ఉన్నారు ఇప్పుడు సువర్ణ గారు. సో వారిని పరిచయం చేసుకుందాము. నమస్తే సువర్ణ గారు. నమస్కారం అండి. సువర్ణ గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. సరే సువర్ణ గారు, ఈ రోజు మా సకులందరికీ ఏ వంటకాన్ని తయారు చేసి చూపించబోతున్నారు? అరటికాయ వడ. అరటికాయ వడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే, చెప్తానండి. అరటికాయలు, శనగపిండి, ఆయిల్, సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మసాలా, కొత్తిమీర. అరటికాయ వడకి కావాల్సిన పదార్థాలన్నీ చూసాము. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో మా సకులకు నేర్పిస్తారా సువర్ణ గారు? చూపిస్తానండి. మనము అరటికాయను ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఉడికించిన అరటికాయని ఇప్పుడు ఏం చేయాలండి? దీన్ని మనం పొట్టు తీసి అందులో పెట్టేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు? దీన్ని స్నాచ్ చేయాలి.
స్మాష్ చేయాలి. ఉడికించుకున్న బనానాని ఆల్రెడీ స్మాష్ మళ్ళీ చేయాలి. స్మాష్ చేయాలి. బాగా పౌడర్ లాగా చేసుకోవాలండి, ఉండలుగా ఉన్న పర్లేదా? కొద్దిగా మెత్తగా అయ్యే వరకు చేసుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యేంత వరకు. ఇప్పుడు దాంట్లో ఏం వేస్తారు? కొద్దిగా శనగపిండి. శనగపిండి వేస్తున్నారు, వేయండి. ఇప్పుడు కొత్తిమీర తీసుకుందాం. కొత్తిమీర వేస్తున్నారా? దాంట్లోనే వేస్తున్నారా? దీంట్లో అలాగే కరివేపాకు. కరివేపాకు కూడా వేస్తున్నారా? పుదీనా. పుదీనా కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా అలాగే పచ్చిగా వేసేస్తానండి. ఇప్పుడు సాల్ట్. ఉప్పు. పసుపు. పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి పేస్ట్. ఉల్లిపాయలు. ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కుని దాంట్లో కలుపుతున్నాను. గరం మసాలా. గరం మసాలా. కొద్దిగా వంట సోడా వేయాలి ఇందులో. వంట సోడా వేస్తున్నారా? వేయండి. సువర్ణ గారు, ఇక్కడ మనం పెట్టుకున్న పదార్థాలన్నీ ఆ బౌల్లోనే వేసేసారు. అవును. ఇప్పుడు ఏం చేస్తారు? ఇవి మనము బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ లోపు నూనె డీప్ ఫ్రైకి వేడి పెట్టుకుందాం. డీప్ ఫ్రై కోసం నూనె వేడి పెట్టాలంటారు. మీరు కలపండి, నేను డీప్ ఫ్రైకి నూనె పెడతాను. స్టవ్ వెలిగించుకుని బాండీలో నూనె పెట్టేశాను. అది వేడయ్యే లోపు మనం ఇది కలుపుకుందాం. ఇది వేడయ్యే లోపు మీరు అది కలిపేసుకుంటారు. బాగా కలిపేసుకోవాలండి అన్ని. అవును. కొద్దిగా వాటర్. అయిపోయిందా సువర్ణ గారు? అయిపోయిందండి. తర్వాత ఏం చేస్తారు? ఒక పేపర్ ఇవ్వండి. దాని మీద ఇట్లా నూనె కొద్దిగా దానికి నూనె రాసి, పేపర్ కొద్దిగా ఆయిల్ రాసి. ఆయిల్ రాస్తున్నారా పేపర్కి? అవును. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొద్దిగా తీసుకొని ఈ పేపర్ పైన కొట్టి మనం ఆయిల్లో వేసుకుందాం. మీరు ముందుగా మిక్స్ చేసుకున్న మిక్చర్ అంతా కొద్దిగా తీసుకొని పేపర్ మీద అచ్చు వేస్తున్నారా? అవునండి. వేయండి. నూనె కూడా వేడైపోయిందండి. మనం చిన్నగా రంధ్రం పెట్టేసుకుందాం. గారెల్లాగా తొందరగా డీప్ ఫ్రైడ్ అవుతుంది. ఓకే. ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవడమేనండి? అవును. అరటికాయ ఆల్రెడీ ఉడకబెట్టి మనం మిశ్రమాన్ని అంతా కలుపుకున్నాం కాబట్టి వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, తొందరగా అయిపోతుంది. అది కొద్దిగా కలపండి. కలుస్తున్నారండి. అయిపోయినాయండి సువర్ణ గారు? ఇవి అయిపోయినాయండి. ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకుందామా? అరటికాయ వడలు. పేరే చాలా వెరైటీగా ఉండింది అండ్ డిష్ కూడా చాలా వెరైటీగా ఉంది. రెడీ అయిపోయినాయండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మనం ఇవి అండ్లా డెకరేషన్ చేసుకుందాం. ఓకే. సర్వింగ్ ప్లేటా? తీసుకోండి. అరటికాయ వడ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, షూర్. అరటికాయ వడలు టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం మరొకసారి చూద్దాం. అరటికాయ వడలకి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు, నూనె, శనగపిండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి పేస్టు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, గరం మసాలా, వంట సోడా. తయారీ విధానం: ముందుగా అరటికాయలను ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. ఉడికించిన అరటికాయలని తోలు తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకోవాలి. తరువాత శనగపిండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి
వెల్లుల్లి పేస్ట్, వంట సోడా, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ లోపు డీప్ ఫ్రై కి ఆయిల్ ని వేడి చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని వడల్లా నొక్కి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. నోరూరించే ఎంతో రుచికరమైన అరటికాయ వడలు రెడీ. అరటికాయ వడకి కావాల్సిన పదార్థాలు అండ్ అలాగే తయారు చేసే విధానం చూసారు కదండి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సీరియస్లీ మాట్లాడవట్లేదు, చాలా 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 బాగుంది. అరటికాయ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. మనం తింటున్నప్పుడు అరటికాయ ఫ్లేవర్ తెలుస్తుంది, బట్ ఇది అరటికాయతో చేశారని ఒక డౌట్ కూడా వస్తుంది. అండ్ అరటికాయ ఉండడం వల్ల అండ్ దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కలపడం వల్ల చాలా బాగుంది. అండ్ ఆ కారం, ఉప్పు అన్నీ తెలుస్తుంది అనమాట. చాలా చాలా బాగుందండి. సువర్ణ గారు, ఇంత అద్భుతమైన వంటని మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. అలాగే సఖీ ఫ్యాషన్స్ ఈసీఎల్ నుంచి మీకు ఒక గిఫ్ట్ వచ్చారు. చూసారు కదా సకులు, కొత్త వంటకాన్ని. ఇలాగే మీ దగ్గర కూడా ఏదైనా కొత్త వంటకం ఉంటే అది మా సకులకి పరిచయం చేయాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 040-2355-5540. ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేరుని రిజిస్టర్ చేసుకోండి. చూసారు కదా సకులు, ఈనాటి వంటల సందడిలో కొత్త రుచిని మరో రుచితో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. గత 20 ఏళ్ల కాలంలో పురుషులతో పాటు మహిళల జీవితాల్లోనూ అనేక మార్పులు మనం చూస్తున్నాం. అబ్బాయిలతో సమానంగా ఆడపిల్లలు చదువుకుని అన్ని రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళల ఆదాయాలు కూడా పెరిగాయి. స్వేచ్ఛగా తమకు నచ్చింది కొనుక్కోగలుగుతున్నారు, ఇష్టపడి తింటున్నారు. ఈ ప్రభావం మహిళల ఆరోగ్యంపై కూడా చూపిస్తుంది. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు మహిళల ఆహార్యంలో కూడా భారీ మార్పులే తీసుకొస్తున్నాయి. చాలామంది మహిళలు అధిక బరువు పెరిగిపోతున్నారు, ఊబకాయలుగా మారిపోతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవన శైలి పట్ల మహిళలు శ్రద్ధ పెట్టి తమ ఆరోగ్యం కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సకలందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఫ్లవర్ బొకేని డెకరేట్ చేసుకోవడం ఎలాగో చూపిస్తానంటున్నారు సుమిత్ర గారు. మరి అదేంటో మనం కూడా చూసి నేర్చుకుందాం. నమస్తే అండి సుమిత్ర గారు. నమస్తే సుజాత. సుమిత్ర గారు, ఈరోజు మా సకులకి ఫ్లవర్ బొకేని అంటే డెకరేట్ చేయడం చూపిస్తాను. సో ఇది డెకరేట్ చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా? చెప్తాను. హ్యాండ్మేడ్ షీట్, బైండింగ్ వైర్, ఎంసిల్, గ్లూ, గ్రీన్ టేప్, గ్లిటర్, సీజర్. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. సో తయారు చేసుకుందామా? మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం ఈ ఎంసిల్ ని 2 మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్ గా దాన్ని బాగా మిక్స్ చేసి 2 కలిపి. ఇది ఫుల్ ఎంసిల్ అండి? హాఫ్ తీసుకున్నాను. కావాలంటే మనకి ఎన్ని కావాలంటే ఫుల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మిక్స్ అయిపోయింది కదండి. మిక్స్ అయిపోయింది. దాని తర్వాత చిన్న చిన్న పీసెస్ తీసుకొని రౌండ్ సర్కిల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ బ్యాండింగ్ వైర్ తీసుకున్నాం కదా, దీనికి గ్రీన్ టేప్ తో ర్యాప్ చేసుకోండి. సో డైరెక్ట్ గా బైండింగ్ వైర్ ని గ్రీన్ టేప్ తో ర్యాప్ చేసేయాలి. బైండింగ్ వైర్ కి చక్కగా ఈ గ్రీన్ టేప్ అంతా కూడా ఒక రెమ్మలాగా అంటే ఒక కొమ్మలాగా చుట్టేస్తున్నారండి. సో ఈజీ కదండి మన గ్రీన్ కలర్ గ్రీన్ పేపర్ అతికించడం. మనం ఇంట్లో ఏమైనా ఫ్లవర్స్ ఉన్నాయి అనుకో, ఉట్టి ఫ్లవర్ ఉంటే బాగుండదు కదా, దానికి కొన్ని అడిషనల్ గా ఇవి ఉంటే చాలా దానిలో వేరే వచ్చేస్తుంది. ఓకే, సో ఈ మనం తయారు చేసుకున్నటువంటి ఎంసిల్ బాల్ ని ఈ బైండింగ్ వైర్ కి అటాచ్ చేసేసారు. దాని తర్వాత ఈ గ్లిటర్స్ ఉన్నాయి కదా, దీనికి ఇలాగ ఫుల్ ర్యాప్ చేసారు. ఓకే, అది అంటే మన లోపల పెట్టిన మెటీరియల్ ఏంటో తెలియకుండా. ఓకే, సో ఈ గ్లిటర్స్ అంతా కూడా ఇది అలా అతుక్కుని ఉంటుందండి సుమిత్ర గారు? అవును, రాలిపోదు అది. జస్ట్ ఇలాగ అన్నీ చేసుకొని ఫుల్ బంచ్ మా దగ్గర తయారు చేసి ఫ్లవర్స్ మిడిల్లో పెడితే చాలా షో ఉంటుంది. ఓకే అండి, మనం ఇప్పుడు మరి ఈ దీన్ని ఏం చేస్తాను? ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టేసి నేను ఇంకో లీవ్స్ ఫ్లవర్ ఎలా చేయాలో చూపెడతాను. అంటే ఇది ఒక మోడల్. ఇది ఒక టైప్ మోడల్. ఇంకో వెరైటీ మోడల్ వేరే చూపెడతాను. ఇది మామూలుగా హ్యాండ్మేడ్ షీట్. ఇలాగా స్క్వేర్ పీసెస్ తీసుకోవాలి. ఓకే, దాని తర్వాత దీని ఈ సెంటర్ నుంచి ఇలాగా కట్ చేసుకోవాలి. ఓకే, ఒక ట్రయాంగిల్ లాగా కట్ చేశారు. రెడీ పెట్టుకోవాలి.
ఒక 4 పేపర్ చేసేసారు. ఇంకో బ్యాండింగ్ వైర్ తీసుకొని దానికి మళ్ళీ గ్లూతో మామూలుగా బైండింగ్ వైర్ని గ్లూ పెట్టేసి స్టార్ట్ చేసేస్తున్నారు. మళ్ళీ సేమ్ రోల్ చేస్తారు. రోల్ చేసేయాలి సేమ్. పీస్ కట్ చేసింది తీసుకొచ్చాను నేను, అది చూపెడతాను. ఇలా ఒక బైండింగ్ వైర్ని కవర్ చేయడానికి ఎన్ని పీసెస్ కావాల్సి ఉంటుందండి? ఒక 30 పీసెస్ అవసరం. ఓ, సో అవి కట్ చేసి తీసుకొచ్చాను, అవి చూపించండి. ఇదిగో సుజాత, ఇవి కట్ చేసి పెట్టాను కదా, కొద్దిగా ఈ షేప్లో క్రాస్ ఇలాగా కొద్దిగా కట్ చేసేయాలి. అన్నీ ఇలాగ అరేంజ్ చేసి తీసుకొచ్చాను. ఎలా కట్ చేస్తారు మేడం? ఇది మన షేప్ ఇలా ఉంది కదా, ట్రయాంగిల్. దాని తర్వాత ఈ పీస్ ఇలా తీసేయాలి. ఓకే, అంతే. దీనికి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఒక ఎక్స్ట్రా పీస్ని తీసేస్తున్నా అంతే. అంత ఇది ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసినవి ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇది ఎలాగ అరేంజ్ చేయాలో చూపెడతాను. ఫస్ట్ ఈ కార్నర్ పీస్ ఇలా తీసుకొని మిడిల్లో గ్లూ పెట్టేసేయాలి. ఓకే, ఒకటి సైడ్ మళ్ళీ సేమ్ గ్లూ. మళ్ళీ సేమ్ ఒక్కొక్క పీస్కి గ్లూ పెట్టాలి. ఓ, ఎవ్రీ పీస్కి గ్లూ అప్లై Glue. చేయాల్సి ఉంటుంది. ఇలా పెట్టాలి. ఒక ఫ్లవర్ లాగా వచ్చేలాగానండి. మళ్ళీ ఇది ఈ సైడ్, ఓకే. ఒకటి ఈ సైడ్ ఒకటి ఆ సైడ్. సో సేమ్ మళ్ళీ గ్లూ పెట్టుకుంటున్నారు. కొద్ది టైం పడుతుంది ఇది డ్రై అవ్వదు. డ్రై అవ్వాలి. హ్యాండ్మేడ్ షీట్ కదా, తొందరగా అంటుకోదు, కొద్ది టైం పడుతుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే. సో ఇవి ఎన్ని పడతాయండి ఒకటి తయారు మనకి ఎంత పెద్దది కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నది కావాలంటే ఇంత సైజులో చేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఫస్ట్ ఒకటి అతికించామండి, తర్వాత 1 2 3 4 అలా మనం మొత్తం కంప్లీట్ గా ఈ స్టిక్ అంతా కూడా అతికించుకోవాలి. అవును, అంతే కదండి. ఒకటి ఈ సైడ్ అంటే ఇంకోటి ఆపోజిట్ సైడ్ లో అతికించుకుంటూ వెళ్ళాలి. సో ఇలా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారండి? అది చేసింది ఉంది చూపెడతాను. ఓకే, ఇదిగో సుజాత, ఇది మొత్తం అరేంజ్ చేసినాక డ్రై అయిపోయినాక ఇలా కనిపిస్తుంది. ఓ వావ్, నైస్ అండి. అరటికాయ పువ్వు సేమ్ ఇలా ఉంటుంది కదా, చాలా చక్కగా ఉంది. సో మామూలుగా బైండింగ్ వైర్ కి అతికించినటువంటి బాల్స్ అండ్ ఈ ఫ్లవర్స్ 2 ఫ్లవర్ బొకేస్ లో మిడిల్ లో పెడితే చాలా లుక్ వచ్చేస్తుంది. సుమిత్ర గారు, ఇలా మొత్తం ప్రిపేర్ చేసిన బొకే ఉంటే చూపిస్తారా? అవును, చూపెడతాను. ఓకే అండి. ఇదిగోండి, ఇలాగా అన్ని ఫ్లవర్ అయితే ఎలాగైనా ఉంటుంది, దానికి ఇలాగా యాడ్ చేస్తే దాని లుక్కే వేరే వస్తుంది. తర్వాత ఈ స్ప్రింగ్స్ ఏదో ఈ స్ప్రింగ్ మామూలుగా ఫ్లవర్ మేకింగ్ కి బైండింగ్ వైర్ వస్తుంది కదా, అది జస్ట్ ఇలాగ ర్యాప్ చేసేసి ఇలాగ లాగేస్తే ఇలాగ ఓకే, టైట్ గా ర్యాప్ చేసి కొంచెం లాగేసేయాలి. ఓకే, ఇది ఒక వెరైటీ. అండ్ ఇది కూడా ఒక వెరైటీ. ఓకే, మామూలుగా లీఫ్ లాగా పెట్టి దాంట్లోంచి ఒక ఎల్లో కలర్ పేపర్ ర్యాప్ చేసి కలర్ వేసేసాను. ఓ నైస్ అండి, చక్కగా ఉంది. ఫ్లవర్ తక్కువ ఉన్నా కూడా ఇవన్నీ ఎక్కువ ఉంటే దాని అందం వచ్చేస్తుంది. ఓ నైస్. మామూలుగా ఇది జనరల్ గా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి అంటే ఎక్స్ట్రా మనం ఏదైనా బొకే తయారు చేసుకోవాలన్నా, ఇంట్లో ఏదైనా షోకేస్ లో పెట్టుకోవడానికి ఇలాంటి పీసెస్ ని మనం బయట అడిగినట్లయితే మినిమం 100 రూపీస్ కి ఈచ్. ఇంకా తక్కువ 250 300 దాని డిజైన్ ని బట్టి దాని రేట్ ఎక్కువగా ఉంటుందండి. ఇలా మనం కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ ధరలో అయిపోతుంది. అవునండి, చాలా బాగుంది. అండ్ ఈ ఐడియా చాలా బాగుంది నన్ను అడిగితే. అంటే ఇది మామూలు హ్యాండ్ మేడ్ షీట్ తో చేసినా కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. కొద్దిగా కలర్ వేసేసాను మిడిల్ లో, ఎల్లో కలర్. ఓకే, అంటే దానికి కొంచెం న్యాచురల్ లుక్ రావడం కోసం అలా పెట్టారు. చాలా బాగుందండి. ఇదండి అది మామూలుగా ఓల్డ్ బెల్ కదా, ఇది సీడీ ఉండే. ఓకే, దాంతో ఇలాగా అంటే ఏది కూడా కొన్నది ఏది లేదు, జనరల్ గా మనం ప్రిపేర్ చేసుకుంటాం. కానీ ఎంత అందమైన బొకే రెడీ అయిందో చూడండి. ఫ్లవర్ వాజ్ గున్ అయిపోయింది, ప్లస్ ఇది వేజ్ లాగా పెట్టినా కూడా అందంగానే ఉంది, అలాగే బొకే లాగా చూపించినా అందంగానే ఉంది. సుమిత్ర గారు, ఎనీవే మా సకులందరికీ ఒక మంచి ఆలోచన కల్పించారు. చాలా ఈజీగా ఒక మంచి ఐటమ్ ని తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు. మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సుజాత.
ఓకే సకలు, చూసారు కదా ఫ్లవర్ బొకేని డెకరేట్ చేసుకోవడం చాలా బాగుంది కదండి, చాలా ఈజీ కూడా. సో పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తే చాలా బాగుంటుంది. ఎనీవే మీరందరూ ట్రై చేసి చూడండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్, నమస్తే. ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన దేశంలో కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కుటుంబాన్ని నిర్వహించేది మహిళలే. అది గృహిణి కావచ్చు, ఉద్యోగం చేసే మహిళ కావచ్చు. మహిళ ఆరోగ్యం బాగుంటేనే కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం బాగుంటుంది. ముందుగా మహిళలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. తమతో పాటు తమ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆదాయం పెరిగిన కొద్దీ వచ్చే ఆహారపు అలవాట్లు మారకుండా చూసుకోవాలి. మాంసం, కొవ్వు పదార్థాలు తగ్గించి ధాన్యం, గింజలు, కాయగూరలు, పండ్లు, గుడ్లు లాంటివి అలవాటు చేయాలి. ఎందుకంటే ఆదాయం కంటే ఆరోగ్యం మనకు ఎంతో ముఖ్యం. అంతే కదండి మరి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355654. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.